ఒకప్పుడు మూవీ అంటే ఎన్ని ఎక్కువ రోజులు ఆడింది దాని గురించి ఎక్కువ డిస్కస్ చేసుకునేవారు అనమాట. 50 డేసా, 100 డేసా, లేదంటే 150 డేసా, లేదంటే 175 డేసా ఆర్ 200 డేసా, ఇలా దీని గురించి ఎక్కువ డిస్కస్ చేసుకున్నారు. బట్ ఇప్పుడు ఏమైపోయిందిరా అంటే జస్ట్ మూవీ రన్ టైమ్ రన్నింగ్ ఎంతవరకు ఉంటుందంటే ఒక 3 వీక్స్ వరకే థియేటర్స్లో రన్ చేస్తారనమాట. 3 వీక్స్, 4 వీక్స్, లేదంటే మూవీ బాగా బ్లాక్ బస్టర్ అయితే మహా అంటే 30 డేస్. సో ఇంకా పెద్ద హిట్ అయితే మహా అంటే 50 డేస్ వరకు వెళ్తారనమాట. అది పెద్ద హీరోలకి ఆ ఛాన్స్ ఉంటుంది. బట్ ఎక్కువగా దేని గురించి డిస్కస్ చేస్తారంటే మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ గురించి ఎక్కువ డిస్కస్ చేస్తారు. ఫస్ట్ డే మా హీరోకి ఎంత వచ్చింది, ఫస్ట్ డే మా హీరోకి ఎంత వచ్చింది, మా మూవీకి ఎంత కలెక్షన్ చేసిందని చెప్పి ప్రొడ్యూసర్ కూడా సో బ్యానర్లు వేయడం కానీ, లేదంటే పోస్టర్లు రిలీజ్ చేయడం కానీ, అఫీషియల్గా రిలీజ్ చేయడం కానీ జరుగుతుంది అనమాట. ఇంకా ఫ్యాన్స్ అయితే ఏంటంటే మా హీరో ఇన్ని రికార్డ్స్ ఫస్ట్ డే బ్రేక్ చేసేసాడు, సో ఓవరాల్గా ఇన్ని కలెక్షన్స్ క్రియేట్ చేశాడని దాని గురించి ఎక్కువ డిస్కస్ చేస్తారనమాట. సో మన టాలీవుడ్లో చూసుకున్నామంటే ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ ఉన్న మూవీ ఏదైనా ఉంది అంటే అది RRR సినిమా. 223 crores అది హైయెస్ట్ అనమాట. తర్వాత సెకండ్ లిస్ట్లో ఎవరున్నారంటే బాహుబలి 2 ఉందనమాట, 217 crores అనమాట. తర్వాత రీసెంట్గా వచ్చిన కల్కి సినిమా సో 190 crores వరకు ఉంది. ఆ తర్వాత ప్లేస్లో వచ్చి దేవరా సినిమా ఉంది, 172 crores అనమాట. అయితే ఇప్పుడు ఏంట్రా అంటే ఎక్కువ మంది ఏం డిస్కస్ చేస్తున్నారంటే నెక్స్ట్ రాబోయేది 2 పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. ఒకటేదో పుష్ప 2, మరొకటి గేమ్ చేంజర్ అనమాట. సో పుష్ప 2 December 5th రిలీజ్ కాబోతుంది. అలాగే గేమ్ చేంజర్ ఏంటంటే సంక్రాంతి కానుకగా January 10th గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. అయితే ఇప్పుడు పుష్ప 2 ఏం చెప్తున్నారంటే పుష్ప 2 ఖచ్చితంగా ఈ మూవీస్ సంబంధించిన రికార్డ్స్ అన్నీ బ్రేక్ చేస్తానని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఆల్రెడీ టికెట్స్ కూడా ఓపెన్ చేశారనమాట. బుకింగ్స్ కూడా, అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాలా అంటే చాలా గ్రాండ్గా భారీగా జరుగుతుంది. సో దీన్ని బట్టి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా ఈ మూవీ ఫస్ట్ డే RRR రికార్డ్ని కూడా బ్రేక్ చేస్తుంది, ఇంచుమించు 250 crores వరకు వెళ్తుందేమో అని చెప్పి వాళ్ళు కూడా ట్రెండ్ వర్గాలు కొంతమంది చెప్తున్నారనమాట. సో మరి ఇన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా లేదా అనే గురించి మీరు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఏంటంటే నెక్స్ట్ గేమ్ చేంజర్ సినిమా కూడా రాబోతుంది కాబట్టి గేమ్ చేంజర్ కూడా ఏంటంటే ఖచ్చితంగా హై కలెక్షన్స్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. ఫస్ట్ డే ఇంచుమించు 200 నుంచి 220 crores వరకు వెళ్ళొచ్చు, అంత బజ్ ఉంది మూవీ పైన, అంత హైప్ ఉంది మూవీ పైన అని చెప్పి అక్కడ ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతున్నారు. బట్ మనకు ఆ మూవీ రిలీజ్ అయ్యేంత వరకు రిలీజ్ అయినాక తెలుస్తుంది సో ఎంతవరకు వెళ్తుంది అని. సో మీరైతే ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.